హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ డిప్లొమా సెకండ్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని C23 బ్యాచ్కి సంబంధించిన డెఫినెట్ ఇంటెగ్రల్స్ అనే చాప్టర్లో నుంచి 10 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ మోడల్కి సంబంధించిన ప్రాబ్లం 10 మార్కులకి అడుగుతూ ఉంటాడు. ఓకే, ఎస్, మరి చూద్దాం. రెండు ప్రాబ్లమ్స్ని ఈ రెండింటిని డిస్కస్ చేద్దాం ఈ యొక్క వీడియోలో. ఓకే, షో దట్ ఇంటెగ్రల్ 0 to π/2 రూట్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు π/2. ఓకే, మరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ని ఇలాంటి మోడల్స్ ఉన్నప్పుడు ఐ అనుకుంటాం ఇచ్చిన ప్రాబ్లమ్ని. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to π/2 రూట్ సైన్ ఎక్స్ divided by root sin x plus root cos x into dx, that is taking as 1. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఫార్ములాని అప్లై చేస్తాం. ఏ ఫార్ములా అంటే చూడండి, we know that integral 0 to a f of x into dx ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to a ఎక్స్ ఉన్న చోట మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే a మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ a ఎవరు π/2. సో అంటే ఎక్స్ ప్లస్లో π/2 మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి నంబర్ 1లో. ఓకే, ఎస్. సో i ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to π/2 ఎక్స్ ఉన్న చోట నేను ఏం చేయాలి, π/2 మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సైన్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ సైన్ ఎక్స్ ప్లస్లో π/2 మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేయాలి ప్లస్ రూట్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఏం చేయాలి, π/2 మైనస్ ఎక్స్. ఎక్స్ ఎక్కడున్నా సరే ఎక్స్ ప్లేస్లో π/2ని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఇది డిఎక్స్, ఎక్స్ సపరేట్గా ఉన్నది. ఇప్పుడు మనకు ఒక ఫార్ములా తెలుసు. మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఒక దాని గురించి డిస్కస్ చేసాం డీప్గా. సో సైన్ ఎప్పుడైనా π/2 మైనస్ తీటా అనుకోండి కాస్ తీటా అవుతుంది. ఎందుకంటే 90 మైనస్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి అన్ని ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అనేవి పాజిటివ్గానే ఉంటాయి. అంటే సైన్ పాజిటివ్, కాస్ పాజిటివ్, టాన్ పాజిటివ్, సీకెంట్, కోసికెంట్ అట్లా. కాబట్టి ఇక్కడ సైన్ ఎందుకంటే ప్లస్ అనమాట. అదేవిధంగా 90లో ఉన్నప్పుడు, అదేవిధంగా 270 degrees ఉన్నప్పుడు ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్లు చేంజ్ ఉంటుంది అనమాట. అంటే సైన్ అనేది ఏమవుతుందంటే కాస్ అవుతుంది, కాస్ ఏమవుతుంది సైన్ అవుతుంది అట్లా. సో అదేవిధంగా కాస్ π/2 మైనస్ తీటా అనుకోండి. సో 90 మైనస్ తీటా ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఆల్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్. సో కాబట్టి అందుకోసం ఇక్కడ ప్లస్. సో అదేవిధంగా కాస్ అనేది ఏమవుతుంది సైన్ అవుతుంది. ఎందుకు 90 degreesలో ఉన్నప్పుడు, 270 degreesలో ఉన్నప్పుడు ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా, కాబట్టి గుర్తుపెట్టుకోండి సింపుల్గా. Okay, so that is I is equal to integral 0 to π/2 root of sin π/2 minus theta ఏమవుతుంది cos theta అంటే cos x root cos x అవుతుంది డివైడెడ్ బై sin π/2 minus theta ఏమవుతుంది cos theta అవుతుంది అంటే root cos x అవుతుంది ప్లస్ అగైన్ cos π/2 minus theta sin theta అవుతుంది. ఓకే, రూట్ సైన్ ఎక్స్. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నంబర్ 1ని 2ని యాడ్ చేయాలి. ఓకే, సో యాడింగ్ 1 and 2, యాడింగ్ 1 and 2 we get 1 2ని యాడ్ చేస్తాం. యాడ్ ఎలా చేయాలి, నంబర్ 1లో లెఫ్ట్ సైడ్లో ఏముందో అది రాసుకోవాలి, నంబర్ 2లో లెఫ్ట్ సైడ్లో ఏముందో అది రాయాలి. ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో నెంబర్ 1లో ఈ టర్మ్ ఉంది, దీన్ని అదేవిధంగా దీన్ని యాడ్ చేయాలి. ఓకే, సరే. సో ఐ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to π/2. చెప్పండి, నంబర్ 1
లో రైట్ సైడ్ లో ఏముంది? ఇంటెగ్రల్ 0 to pi by 2 root sin x divided by root sin x plus root cos x into dx ప్లస్ అదేవిధంగా నంబర్ 2లో రైట్ సైడ్లో ఏముంది? ఇదే టర్మ్ కదా, సో అది రాయాలి. ఇంటెగ్రల్ 0 to pi by 2 root cos x డివైడెడ్ బై రూట్ కాస్ ఎక్స్ ప్లస్ రూట్ సైన్ ఎక్స్ పక్కనే ఏముంటుందంటే డిఎక్స్ ఉంటుంది. ఓకే, సో ఐ ప్లస్ ఐ 2i. అదేవిధంగా మీరు ఈ రెండింటిని గమనిస్తే 0 to pi by 2 కామన్ ఉంది, డిఎక్స్ కామన్ ఉంది, తీసేస్తాం రెండిట్లో నుంచి. సో ఇంటెగ్రల్ 0 to pi by 2 ఇంకా మిగిలింది ఏంటి? root sin x by root sin x plus root cos x plus root cos x divided by root cos x plus root sin x. ఓకే, పక్కనే dx ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మీరు గమనిస్తే ఈ రెండిటికి డినామినేటర్ సేమ్ అయినప్పుడు న్యూమరేటర్స్ ఏం చేస్తాం? యాడ్ చేస్తాము. ఇక్కడ ఫస్ట్ రూట్ సైన్ ఎక్స్ ఉంది, ఇక్కడ రూట్ కాస్ ఎక్స్ ఉంది, మళ్ళీ ప్లస్ రూట్ సైన్ ఎక్స్ ఉంది. ఫస్ట్ రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ ఉన్న రూట్ కాస్ ఎక్స్ ప్లస్ రూట్ సైన్ ఎక్స్ అన్న ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఎస్. ఇప్పుడు ఈ రెండు సేమ్, డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ని ఏం చేయొచ్చో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఫ్రాక్షన్స్ యాడ్ చేయాలి. 2/3 ప్లస్ 5/3. ఈ రెండింటికి డినామినేటర్ సేమ్ కదా, అప్పుడు న్యూమరేటర్స్ని ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. 2 + 5 అంటే ఎంత? 7/3. ఎస్, కాబట్టి అదే లాజిక్. సో 2i విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to pi by 2. ఎస్, డినామినేటర్ సేమ్, అది రాసేస్తున్నాను. ఫస్ట్ రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్. ఓకే, ఇంకా న్యూమరేటర్స్ని యాడ్ చేసేస్తున్నాను. రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ ఇంటూ పక్కన డిఎక్స్ ఉంటుంది. మీరు గమనిస్తే న్యూమరేటర్లో డినామినేటర్లో ఒకే టర్మ్ ఉంది, క్యాన్సిల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ x/x క్యాన్సిల్, 1 ఉంటుంది కదా, అట్లనే అనమాట. సో ఇక్కడ నుంచి 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to pi by 2. ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. సో ఇంటెగ్రల్ డిఎక్స్ ఎక్స్ అవుతుంది, ఇంటెగ్రల్ డివై వై అవుతుంది. సో 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ డిఎక్స్ ఎక్స్. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు నేను అప్పర్ లిమిట్లో ఎక్స్ ప్లస్ 5/2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, లోయర్ లిమిట్లో x ప్లస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 2i ఈజ్ ఈక్వల్ టు π/2 - 0 అంటే π/2నే, 2 మల్టిప్లైర్లు ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుద్ది. సో i ఈజ్ ఈక్వల్ టు π/4. ఆల్రెడీ 2 ఇస్ దేర్, 2 × 2 4. సో i అంటే మన ప్రాబ్లం నెంబర్ 1 తీసుకున్నాం కదా, అదే రాసేయండి. ఇంటెగ్రల్ 0 to pi by 2 రూట్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/4. ఓకే, సో ఇలా చేయాలి, π/4. మరి ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సెకండ్ ప్రాబ్లం సేమ్ ఇంతకుముందు ఎలా చేసామో అదే విధంగా చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లమ్ని i అనుకుంటాం. సో i ఈజ్ ఈక్వల్ టు 0 to π/2 sin cube x divided by sin cube x plus cos cube x into పక్కన dx, that is taking as number. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎక్స్ ఉన్న చోట a - xని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ a అంటే π/2. చూడండి, దీంతో కంపేర్ చేసుకోండి. 0 to a ప్లేస్లో π/2 ఉంది. ఓకేనా? ఫార్ములా రాశాను, a - xని సబ్స్టిట్యూట్ చేయాలి, ఇదంతా మారుతుంది. ఓకే, ఎక్స్ ఉన్న చోట నంబర్ 1లో π/2 - xని సబ్స్టిట్యూట్ చేయాలి. sin cube of π/2 - x divided by sin cube of π/2 - x plus
కాస్ క్యూబ్ ఆఫ్ పై బై 2 మైనస్ ఎక్స్ ఇంటూ పక్కన డిఎక్స్ ఉంటుంది. ఓకేనా? నేను ఇందాకే చెప్పా సైన్ పై బై 2 మైనస్ తీటా ఏమవుద్ది కాస్ తీటా, కాస్ పై బై 2 మైనస్ తీటా సైన్ తీటా అవుతుంది. ఓకేనా? ఎస్. కాబట్టి ఇక్కడ పవర్లో ఎంతైనా ఉండనివ్వండి, అది కాస్ తీటానే అయ్యేది. ఓకే, ఎస్. సో కాబట్టి కాస్ ఎక్స్ అవుతుంది, కాస్ క్యూబ్ ఎక్స్. సైన్ క్యూబ్ పై బై 2 మైనస్ ఎక్స్ ఏమవుతుంది కాస్ క్యూబ్ ఎక్స్. యాక్చువల్గా ఇంతకుముందు సైన్ పై బై 2 మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి కాస్ ఎక్స్ రాసింది, ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ రాయాల్సింది. ఓకే, ఎస్. సైన్ క్యూబ్ పై బై 2 మైనస్ ఎక్స్ ఏమవుతుంది కాస్ క్యూబ్ ఎక్స్ అయిపోతుంది, ప్లస్ కాస్ అనేది సైన్ అయిపోద్ది, సైన్ క్యూబ్ ఎక్స్. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2. ఇప్పుడు మనము నంబర్ 1ని 2ని యాడ్ చేసేస్తాం. ఓకే, యాడింగ్ 1 and 2 we get, so I plus I. సో నంబర్ 1లో రైట్ సైడ్లో ఏముంది 0 to pi by 2 sin cube x divided by sin cube x plus cos cube x dx ప్లస్ నంబర్ 2లో రైట్ సైడ్ ఏముంది అది రాసే 0 to pi by 2 cos cube x divided by cos cube x ప్లస్ సైన్ క్యూబ్ ఎక్స్. ఎస్, మీరు గమనిస్తే ఇక్కడ కూడా డినామినేటర్ సేమే, న్యూమరేటర్స్ని యాడ్ చేయొచ్చు. ఓకే, కాబట్టి అంతకంటే ముందు మనం డిఎక్స్ని అదేవిధంగా 0 to pi by 2ని కామన్ తీసేద్దాం. సో అప్పుడు న్యూమరేటర్స్ని అట్లనే ఈ ఫ్రాక్షన్ ఇట్లనే రాద్దాం. సైన్ క్యూబ్ ఎక్స్ ఫస్ట్ నేను కామన్ తీసాను కదా 0 to pi by 2, మిగిలిన టర్మ్ని రాస్తున్నా. మిగిలిన టర్మ్ ఇదే కదా, ఎస్. సైన్ క్యూబ్ ఎక్స్ బై సైన్ క్యూబ్ ఎక్స్ ప్లస్ కాస్ క్యూబ్ ఎక్స్ ప్లస్ అదేవిధంగా కాస్ క్యూబ్ ఎక్స్ డివైడెడ్ బై కాస్ క్యూబ్ ఎక్స్ ప్లస్ సైన్ క్యూబ్ ఎక్స్, పక్కనే డిఎక్స్ ఉంటుంది. మీరు గమనిస్తే ఇక్కడ డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేసేయచ్చు. సో డినామినేటర్ రాసేస్తున్నాను ఫస్ట్ సైన్ క్యూబ్ ఎక్స్ ప్లస్ కాస్ క్యూబ్ ఎక్స్. న్యూమరేటర్స్ని యాడ్ చేయమని చెప్పాను అంటే సైన్ క్యూబ్ ఎక్స్ ప్లస్ కాస్ క్యూబ్ ఎక్స్ అవుతుంది. సో పక్కనే డిఎక్స్ ఉంటుంది. రెండు గెట్ క్యాన్సిల్, న్యూమరేటర్ డినామినేటర్, ఇంటెగ్రల్ 1 into dx. ఇంటెగ్రల్ డిఎక్స్ ఎక్స్ అవుద్ది. ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో 2 మల్టిప్లైర్లో ఉంది, డివైడ్ అవుతుంది. సో ఐ అంటే మన ప్రాబ్లమే, సైన్ క్యూబ్ ఎక్స్ డివైడెడ్ బై సైన్ క్యూబ్ ఎక్స్ ప్లస్ కాస్ క్యూబ్ ఎక్స్ అవుతుంది. డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు pi by 4. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.